రేవంత్ సర్కార్పై గ్రౌండ్ లెవెల్లో ఆ రిపోర్టు ఎలా ఉందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. అయితే ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేసిందన్న దానిపై కేవలం ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా చూడలేం. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి సాధారణ ఎన్నికల సమయానికి బయటపడుతుంది. 2 ఏళ్లలో 6 గ్యారెంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్నా ప్రజల్లో మాత్రం పెద్దగా అనుకూలత ప్రభుత్వం పట్ల లేకపోవడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కాంగ్రెస్ మరో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. తానే ముఖ్యమంత్రిని కూడా ప్రకటించుకున్నారు. కానీ 1995 నుంచి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ 2014 తర్వాత విభజన జరిగిన తెలంగాణలోనూ 2 సార్లు ఒకే ప్రభుత్వం ఏర్పాటై ఉండవచ్చు. మహిళలు, రైతుల్లో అసంతృప్తి ఉంది. నిరుద్యోగులు కూడా సంతృప్తిగా లేరు. కానీ ప్రజలు ఆ ప్రతిపాదికగా ఓటు వేస్తారనుకోవడం మాత్రం అనుకోవడం లేదు. అది ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. 2028లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాల్సిన సమయంలో 2026లో మరో కొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నారు. అంటే చివరి ఏడాది ఎన్నికల సంవత్సరం. ఏం చేసినా రేపటి నుంచి 2 ఏళ్లు మాత్రమే రేవంత్ సర్కార్కు సమయం ఉంది. ప్రజల ఆదరాభిమానాలను చూరగొనాలన్నా, వారికి దూరం అవ్వాలన్నా ఈ 2026 మాత్రం కీలకమని చెప్పాలి.